వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ అంటే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రేపు అంటే జూన్ 11, 2025 బుధవారం నాడు ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ప్రారంభమైన తర్వాత ఇది మూడవ టైటిల్, అంటే మూడవసారి ఫైనల్ జరగడం. గతంలో 2021లో తొలిసారి, 2023లో రెండవసారి ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ జరిగాయి. గత 2 సార్లు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరినటువంటి ఇండియా 2021లో న్యూజిలాండ్ చేతిలో, 2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి టైటిల్ను చేజార్చుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరటము ఇది వరుసగా రెండోసారి కాగా, సౌత్ ఆఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరటము ఇదే తొలిసారి. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో పాయింట్ల పట్టికలో సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో ఉండి ఫైనల్స్కు చేరితే, రెండవ స్థానంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా ఫైనల్స్కు చేరింది. ఈ సీజన్లో అంటే 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో సౌత్ ఆఫ్రికా మొత్తం 12 టెస్ట్ మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్లలో గెలిచి 3 మ్యాచ్లలో ఓడిపోగా 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో మొత్తం 100 పాయింట్లు సాధించినటువంటి సౌత్ ఆఫ్రికా పీసీటీ అంటే పాయింట్స్ పర్సంటేజ్ 69.44% తోటి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరింది. ఇక మరోవైపు ఆస్ట్రేలియా విషయానికి వచ్చినట్లయితే ఈ సైకిల్లో అంటే 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో మొత్తం 19 మ్యాచ్లు ఆడి 13 మ్యాచ్లలో గెలవగా 4 మ్యాచ్లలో ఓడిపోయింది. మరో 2 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. దాంతో ఆస్ట్రేలియా 154 పాయింట్లతోటి 67.54 పాయింట్స్ పర్సంటేజ్ తోటి రెండవ స్థానంలో నిలిచి డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరింది. ఇక ఈసారి 3వ స్థానంలో నిలిచినటువంటి ఇండియా వరుసగా 3వసారి డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరేటటువంటి అవకాశాన్ని చేజార్చుకుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే తొలి 2 డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడినటువంటి ఇండియా ఈసారి మాత్రము 3వ స్థానంలో నిలిచి ఫైనల్స్కు దూరమైంది. ఇక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్స్ మ్యాచ్ అంటే 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని లండన్లో ఉన్నటువంటి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరగబోతుంది. అంతకుముందు తొలి 2 ఫైనల్స్ కూడా అంటే 2021లో జరిగినటువంటి ఫస్ట్ ఫైనల్, 2023లో జరిగినటువంటి సెకండ్ ఫైనల్ మ్యాచ్ కూడా లార్డ్స్ మైదానం వేదికగానే జరిగింది. ఇప్పుడు మూడవది కూడా క్రికెట్ మక్కాగా పేరు పొందినటువంటి లార్డ్స్ వేదికగానే ఈ మూడవసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్ మ్యాచ్ జరగబోతుంది. వన్డే వరల్డ్ కప్ కూడా తొలి 3 వన్డే వరల్డ్ కప్లు కూడా ఇంగ్లాండ్లో వేదికగానే జరిగిన విషయం తెలిసింది కదా. ఇప్పుడు తొలి 3 డబ్ల్యూటీసీ ఫైనల్స్ కూడా ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ రేపు అంటే బుధవారం భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నం 3:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐసీసీ ఈవెంట్స్లలో ఫైనల్స్కు చేరినటువంటి ప్రతిసారి కూడా గెలవటం అనేది అలవాటు చేసుకున్నటువంటి ఆస్ట్రేలియా ఒకవైపు ఉంటే, సెమీఫైనల్స్ లేదా ఫైనల్స్కు చేరిన తర్వాత ప్రతిసారి ఓడిపోయి చోకర్స్గా ముద్రపడ్డటువంటి సౌత్ ఆఫ్రికా మరోవైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియానే ఫేవరెట్గా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ 2 జట్ల మధ్య జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్ల రికార్డులను గమనించినా కూడా ఆస్ట్రేలియాదే పైచేయిగా కనిపిస్తుంది. ఈ 2 జట్ల మధ్య అంటే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మొత్తం 101 టెస్ట్ మ్యాచ్లు జరిగితే వాటిల్లో 54 టెస్ట్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా గెలిస్తే 26 టెస్ట్ మ్యాచ్లలో మాత్రమే సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఇక 21 టెస్ట్ మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. సో ఫైనల్స్గా విజేతగా నిలిచినటువంటి జట్టుకు $3.6 మిలియన్ ప్రైజ్ మనీగా లభిస్తుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో చూసినట్లయితే 30.80 లక్షల టైటిల్ గెలిచినటువంటి జట్టుకు లభిస్తుంది. ఇక ఫైనల్స్లో ఓడి రన్నరప్గా నిలిచినటువంటి జట్టుకు $1.6 మిలియన్ లభిస్తుంది. అంటే ఇండియన్ రూపీస్లో 13.69 లక్షల రన్నరప్గా ఉన్నటువంటి జట్టుకు లభిస్తుంది. ఇక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్స్లో ఆస్ట్రేలియా ఒకవేళ గెలిచినట్లయితే వరుసగా రెండవసారి టెస్ట్ ఛాంపియన్షిప్ గదను ఎగిరేసుకుని పోతుంది. ఎందుకంటే టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నటువంటి అంటే ఈ ఫైనల్స్లో గెలిచినటువంటి జట్టుకు ఒక భారీ గద అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా విజయం సాధించేటైతే మాత్రము అది ఒక చరిత్ర అవుతుంది. ఎందుకంటే ఐసీసీ ఈవెంట్లలో కీలక మ్యాచ్లలో ఒత్తిడికి లొంగిపోయి ఓడిపోతుందన్న చోకర్స్ ముద్రను తొలగించుకోవడానికి సౌత్ ఆఫ్రికాకు ఇది ఒక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ను ఇండియాలో టీవీ ఛానల్స్లో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో మనము ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. అంటే స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ హెచ్డి ఛానల్స్ ఉన్నాయి కదా. వాటిల్లో ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు లాంటి రీజనల్ లాంగ్వేజ్లో కూడా కామెంటరీ వింటూ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనము లైవ్ స్ట్రీమింగ్ను చూడవచ్చు. ఇక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్స్లో ఆడబోయేటటువంటి ఆటగాళ్ళ తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియా తుది జట్టులో స్థానం పొందే ఆటగాళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషెన్ వీళ్ళిద్దరూ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. ఇక 3వ స్థానంలో క్యామరన్ గ్రీన్, 4వ స్థానంలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, 5వ స్థానంలో ట్రావిస్ హెడ్, 6వ స్థానంలో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, 7వ స్థానంలో బ్యూ వెబ్స్టర్, 8వ స్థానంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, 9వ స్థానంలో మిచెల్ స్టార్క్,
10వ స్థానంలో జోష్ హ్యాజిల్వుడ్, 11వ స్థానంలో స్పిన్నర్ నాథన్ లైన్ వచ్చేటట్టు అవకాశం ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా ఎయిడెన్ మార్క్రమ్ అండ్ రియాన్ రికల్టన్ వీరిద్దరూ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. ఇక 3వ స్థానంలో టోనీ డి జార్జి, 4వ స్థానంలో టెంబా బౌమా, 5వ స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్, 6వ స్థానంలో కైల్ వెరెమన్ అండ్ 7వ స్థానంలో ముల్డర్, 8వ స్థానంలో మార్కో ఎన్సన్, 9వ స్థానంలో కేశవ్ మహారాజు, 10వ స్థానంలో కగిసో రబాడా, 11వ స్థానంలో లుంగి ఎంగిడి వీళ్ళు సౌత్ ఆఫ్రికా తుది జట్టులో స్థానం సంపాదించే అవకాశం ఉంది.